మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20 వచనం నుంచి 23వ వచనం వరకున్న ఈ వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతాను. హృదయకాలము మరి ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక ముగించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల అంతకుముందు మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించాము. ఒకసారి ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే యూనిటీ ఇన్ క్రైస్ట్, మరి క్రైస్తత్వంలో ఐక్యత గురించి మనం ధ్యానించాము. అలాగే చూసినట్టయితే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, మరి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ అనే వాక్యాన్ని కూడా ధ్యానించాము. అదే రీతిగా నిన్నటి దినాన మనము మరి కృతజ్ఞతాపూర్వక ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్ అనే అంశాన్ని కూడా ధ్యానించాము. హృదయకాలం కూడా కృతజ్ఞతాపూర్వక ప్రార్థన అంశము మనం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజల మొదటి అధ్యాయంలో చూసినట్టయితే 3వ వచనంలో చూసినట్టయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించమును అనే వాక్య భాగంని కూడా మనం ధ్యానించాం. ప్రతి ఆశీర్వాదము మనం పొందుకున్నాం. అలాగే చూసినట్టయితే 13వ వచనం, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారనే మాటలు కూడా మనం ధ్యానించాము. అలాగే చూసినట్టయితే ఎఫెసీ సంఘము గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్న సాక్ష్యాన్ని కూడా నిన్నటి దినాన ధ్యానించాము. ఈ ఇతవు చేత ప్రభు అయిన యేసునందు మీ విశ్వాసం గురించి పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నానని అపోస్తుడైన పౌలు నిన్న తెలియజేసిన మాటలను మనం ధ్యానించాం. ఎడతెరగక మరి మీ యొక్క విశ్వాసాన్ని మరి పరిశుద్ధులెడల మీరు చేస్తున్న ఆ విశ్వాసాన్ని బట్టి మీరు చూసినప్పుడు విన్నప్పటి నుంచి మొదలుకొని మీ గురించి ఎడతెరగక మీరు ప్రార్థన చేస్తున్నారని అపోస్తుడైన పౌలు నిన్నటి దినాన్న వాక్య భాగాన్ని ధ్యానించాము. అదే రీతిగా మరి దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించే విధంగా మీ గురించి ఎడతెరగక మీ గురించి ప్రార్థన చేస్తున్నానని ఎఫెసీ సంఘము గురించి అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, హృదయకాలము మరి 20వ వచనం నుంచి 23వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఇక్కడ 20వ వచనము ప్రారంభం నుంచి చూసినట్టయితే ఆయనను ఆ బలోద్దేశం చేత క్రీస్తును మృతుల నుంచి లేపాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మరి ఆ మృతుల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపి ఉన్నాడని సత్యం మనందరికీ తెలిసినదే. మనందరి నిత్యమై మన పాపంలో నిత్యమై కల్వరి సిల్వలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టే సమస్తము ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగము నందు మాత్రమే కాక రాబోయే యుగంలో నందు కూడా పేరు పొందిన ప్రతి నామం కంటే హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సమస్తము అధికారము ప్రభు అయిన యేసుక్రీస్తుకున్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అనే మాటలు మనము అనేక పరిమాణాలు ధ్యానించాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక గొప్ప అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి యొక్క ప్రభుత్వం కంటే, అలాగే చూసినట్టయితే సమస్త అధిపతి కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందు మాత్రము కాక రాబోయే యుగముల నందు పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. పరలోకమందు దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం, మరణమైనను
మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను. మరణము దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తును బంధించిన అసాధ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేసి మరణమైనను ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనల నుంచి తొలగించి ఆయనను లేపను. మరణ వేదనలను తొలగించి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ మరణం నుంచి ప్రభు అయిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ మరణం నుంచి లేపి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనంలో చూసినట్టయితే అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే క్షమించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్టు దేవుడైనకు అత్యధికంగా హెచ్చించెను. ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. దేవునికే మహిమ ఘనత చెందురుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క మాటలు ఇటుండగా ప్రతి మోకాలు యేసు నామంలో వంగునుగాక. ప్రతి నాలుక యేసు నామంలో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే మరి నిజమైన దేవుడని ప్రతి నాలుకే ఒప్పుకొనును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని నాలుక యేసు నామంలో వంగినట్టు మరి ఆకాశంలో కానీ భూమిలో కానీ భూమిలో కింద ఉన్నవారు కానీ మరి ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించెను. ప్రతి నామం కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామం కంటే పైనామము యేసుక్రీస్తుకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా మనం చూసినట్టయితే వాక్య భాగంలో ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్టయితే 20-21 వచనంలో కింది భాగంలో చూసినట్టయితే కాగా రాబోయే యుగములనందు కూడా పేరు పొందిన ప్రతి నామం కంటే హెచ్చుగా పరలోకమందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చోబెట్టి ఉన్నాడు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37-38 వచనంలో చూసినట్టయితే ఆయన మనలను ప్రేమించి వానిని ద్వారా మనము వీటన్నిటికంటే అత్యధిక విజయము పొంది ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటికీ అత్యధిక విజయం పొంది ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ చేత మనం ఈరోజు విజయాన్ని పొందుకున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా విజయంలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 38-39 వచనాలు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవైన రాబోయైన విషయంలో అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపని నెరవేరునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవునిలో మనము విజయము సాధించున్నాము. అదే రీతిగా చూసినట్టయితే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవాని అయిన రాబోయైన విషయంలో అధికారులైనను ఎత్తులైనను లోతైనను సృష్టించబడి మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నెరవేరునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని యొక్క ప్రేమ
శాశ్వతమైన ప్రేమ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే దేవుని ప్రేమలో మనందరం కూడా దేవుని యొక్క ప్రేమలో విజయాన్ని పొందుకున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటి అన్నిటినీ అత్యధిక విజయం పొంది ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందున్నాం. దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడు కూడా లేడు. దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మన మీద ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచనం, మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము ఆయన సంఘంకు శిరస్సుగా నియమించును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరి, సమస్తము దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరి చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియు సమస్తము ఆయనకు పాదముల కింద ఉంచెను. పరలోకము దేవుని యొక్క సింహాసమున్నది, భూమి యొక్క దేవుని యొక్క పాదపీఠము ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము మరియు ఆయన పాదముల కింద ఉంచి సమస్తము ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మానవును అన్ని విషయంలో ఎదుగుచున్నాము. దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వల్ల సత్యముతో జీవించడం. మనం చూసినట్టయితే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనసు కలిగి మనము కూడా అలాగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు ఇట్టారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్తము అధికారము దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ భూమి మీద సమస్తము దేవునికి అధికారము దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ సంఘానికి ఆయన శిరస్సు. సమస్తము మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, ఆ సంఘము ఆయన సంఘము ఆయనకు శరీరమును సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కలవి మాటలు ఎట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించున్నాడు. మనము రక్షణ పొందుకున్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని మనం నాలుకతో మనం ఒప్పుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల అన్ని నామముల కంటే పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఆ బలిశీతము చేత క్రీస్తును మృతుల నుంచి లేపను. సమస్తము అధిపతి కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలో మాత్రమే కాక రాబోయే యుగంలో కూడా పేరు పొందిన ప్రతి నామం కంటే హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టాడు. మరి సమస్తము ఆయన పాదముల కింద ఉంచెను. సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఈ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచును వానిగా సంపూర్ణ చేత అయ్యున్నది. దేవునికి మహిమ ఘనత చెందని గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. ఈ యొక్క మొదటి అధ్యాయము మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముగించున్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజల మందు ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్న
పాఠాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. 7వ వచనము, దేవుని కృప ఐశ్వర్యను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగినది. మన అపరాధములకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క అపరాధమునకు క్షమాపణ దొరికి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కృపను బట్టి, మన ఆ యొక్క కృపలో, దేవుని యొక్క కృప ఐశ్వర్యను బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ప్రతి పాపం నుంచి మనకు విడుదల దొరికి ఉన్నది. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. యేసు రక్తంలో ప్రతి పాపమునకు ప్రాయచిత్తానికి విమోచన దొరికినది, ఒక నిరీక్షణ మనకు దొరికినది. అలాగే చూసినట్టయితే మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. ఆత్మచేత మనం అందరం కూడా ముద్రించబడి ఉన్నాము. ఎఫెసీ సంఘము మరి పరిశుద్ధులైన విశ్వాసము కలిగి, వారి పట్ల మరి ఒక బాధ్యత కలిగి, మరి సేవను ముందుకు నడిపిస్తున్న వారి పట్ల వారు ఎంతగానో బాధ్యతగా వహించి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈతవు చేత ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం గురించి పరిశుద్ధులైన మీరు చూపుచున్న విశ్వాసం గురించి నేను విన్నప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సర్వ అధికారాలు ఉన్నాయి. ప్రతి నామము యేసు నామంలో వంగిన గాక, ప్రతి మోకాలు యేసు నామంలో వంగిన గాక, ప్రతి నాలుక యేసు నామంలో ఒప్పుకును గాక. ఎందుకంటే ఆ నామంలో అన్ని నామముల కంటే పైనామంగా యేసు నామం ఉన్నది. తండ్రి కుడి పార్శ్వమున ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవాది దేవుడు కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యుగ యుగంలో, ఈ యుగమే మాత్రము కాదు, రాబోయే యుగంలోనందు సమస్తము అధికారము ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించున్నాడు. అధికారము కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని పెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు కూర్చోబెట్టి ఉన్నాడు. మనందరము నిత్య పరలోక రాజ్యంలో వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హృదయ కలవి మాటలుంటున్న ప్రియ సహోదరుడు, ప్రియ మీ అందరి జీవితాలలో దేవుడు గొప్ప వెలుగును నింపును గాక. మీరందరూ కూడా రక్షణ పొందుకును గాక. మీరందరూ కూడా ప్రతి పాపం నుంచి మీరు విడుదల పొందుకును గాక. యేసు నామములో ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. మనము ప్రభు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి మనకు విమోచన, రక్షణ దొరుకుతుంది. ఈ యొక్క రక్షణ మీరందరూ కూడా పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేసి, దేవునికి ఉచితమైన కృప చేత మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ప్రియ దేవుని సంగమం, ఒక మాట చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవుని యొక్క కృపని బట్టి, ఆ కృప ఉచితమైనగా మన పాప దోషములకు క్షమాపణ దొరుకుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత, నమ్మువారు ఆయన కృపచేత, ఎవరైతే నమ్మగలుగుతారో, ఎవరైతే యేసు ప్రభు మీద ఆధారం కలిగి జీవిస్తారో, ఎవరైతే యేసయ్యని నమ్ముతారో, వారు దేవుని కృపచేత క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఉచితంగా దేవాది దేవుడు తన కృపచేత ఉచితంగా మన అందరికీ కూడా రక్షణ అనుగ్రహించున్నాడు. ఆ రక్షణ పొందుకున్న మనమందరం కూడా మన ప్రభు యేసుక్రీస్తు చూపించిన మార్గము, యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యం చెప్పిన ప్రకారము మనం కూడా దేవుని యొక్క మనస్సు కలిగి
యథార్థంగా, సత్యంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కలం ఎఫెసీలకు రాసిన మొదటి అధ్యాయము ముగించడానికి దేవుడు తన కృప చేత సాయం చేసిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇన్న వాక్యాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. సర్వ అధికారములు తండ్రి మరి నీకు అనుగ్రహించబడి ఉన్నాయి నాయన ప్రభా. యేసయ్యానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. భూమి మీద కానీ అలాగే తండ్రి సమస్తము అధికారం నీకు అనుగ్రహించబడినది తండ్రి ప్రభా. రాబోయే యుగములకు నైనా ప్రభా నీ నామమే అన్ని నామముల కంటే పైనామని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా కొరకు నైనా ప్రభా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేసిన యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి మనల్ని రక్షించి మనల్ని కాపాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నీ వాక్యానుసారంగా రక్షణ పొందుకొని ప్రతి మోకాళ్ళు యేసు నామంలో వంగును గాక. ప్రతి నాలుగే అన్ని నామముల కంటే పైనామము యేసు నామము అని ఒప్పుకొను గాక. తండ్రి అటు కృప చూపించినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. మా సేవకులను మా సేవకురాలని కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. భారతదేశంలో జరుగుతున్న సేవను కూడా దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారులకు బుద్ధి జ్ఞానంలో దయచేసి మంచి పరిపాలన అందించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే దాన్ని ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి నైనా ప్రభా. నీ సేవలో నీ పరిచర్యలు ఇంకా గొప్ప కార్యాలు జరిగించడానికి నీ పనిలో మనల్ని పనిముట్టులుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానంలో నెమ్మది ఆయనను అంగీకరించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఇండును గాక. ఆమేన్.